ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు రావచ్చు. మీ మనసు సున్నితంగా ఉంటుంది, శారీరక శక్తి లోపిస్తుంది మరియు మీరు మానసిక ఆందోళన కూడా అనుభవిస్తారు. సంపద, కీర్తి నష్టపోతారు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దగ్గరి బంధువులతో గొడవలు లేదా వివాదాలు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించి ముందుకు సాగడం ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు, కుటుంబ పెద్దల మార్గదర్శకత్వం మీ నిర్ణయాలకు బలాన్ని చేకూరుస్తాయి. తండ్రి ద్వారా ఆస్తి సంబంధిత లాభం లేదా శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన పెరగడంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మంచి పునాది వేస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆదాయం సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఆస్తి, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సహోద్యోగులు, భాగస్వాములతో మంచి సమన్వయం కొనసాగించడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా సరైన విశ్రాంతి, సమతుల్య ఆహారం పాటించడం మంచిది. ప్రేమ, కుటుంబ సంబంధాలలో పరస్పర విశ్వాసం, ఆప్యాయత మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభించడం వల్ల కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. స్నేహితుల సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం, గౌరవం మరియు వృత్తిపరమైన విజయాలను మరింత పెంచే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఈరోజు కొన్ని అవకాశాలు లభిస్తాయి, కానీ వాటిని అందిపుచ్చుకోవడం మీ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రావాల్సిన బకాయిలు అందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం వల్ల మీ పరిచయాల పరిధి విస్తరిస్తుంది. ఒక స్నేహితుడు లేదా బంధువుతో వివాదాస్పద పరిస్థితి తలెత్తవచ్చు. మీ ప్రతిష్ట మరియు గౌరవం పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మీ అనుమానం వల్ల మీకు మరియు ఇతరులకు సమస్యలు కలిగించవచ్చు. సానుకూలంగా ఉండండి. అధిక పనిభారం మిమ్మల్ని తీరిక లేకుండా ఉంచుతుంది, కానీ మీ ఉద్యోగులు మరియు సహోద్యోగుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. యువత తాము కోరుకున్న వ్యాపారం లేదా ఉద్యోగాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయ రాజకీయాలకు బలి కావచ్చు. ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రేమికుల మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసం లోపించినట్లుగా భావించవచ్చు. ఇది మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రమబద్ధమైన వ్యవస్థీకృత దినచర్యను పాటించడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు గణనీయంగా తగ్గించుకొని క్రమబద్ధమైన వ్యాపార కార్యకలాపాల ద్వారా తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజు కాబోతుంది. విద్యార్థులు ఈరోజు తమ పనిని పూర్తి చేయడంలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపార కార్యకలాపాలు వ్యవస్థీకృతంగానే కొనసాగుతాయి, కానీ ఈరోజు లావాదేవీలకు సంబంధించిన వాణిజ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యంగా ఉండండి. వారి భావాలను గౌరవించండి. ఇది కుటుంబ సంబంధాలను చాలా చక్కగా ఉంచుతుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించడం వల్ల ఆర్థిక చింతలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కాపాడుకోవడానికి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కొత్త పనులు చేపట్టకుండా మీరు చేయవలసిన పెండింగ్ పనులను పూర్తి చేయండి. ఇంట్లోని పెద్దల మాటలను శ్రద్ధగా వినండి. ఈరోజు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా ముఖ్యమైన సంభాషణను శ్రద్ధగా వినండి. మీకు ముఖ్యమైన ఆధారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ఈరోజు మీ పని భారం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు ఒక పనిపై ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే అంత బాగా ఫలిస్తుంది. పెద్దల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం విషయంలో మీరు భావోద్వేగానికి లోనవ్వచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీపై అధికారులకు ఉన్న నమ్మకం కొంత తగ్గవచ్చు. ఈరోజు మీ పని మరియు బాధ్యతల నుండి వెనకాడకండి. మీ శారీరక మరియు మానసిక శక్తి స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురి కాకుండా పెద్దలు ఇచ్చే సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. దగ్గర బంధువులతో గొడవలు లేదా వివాదాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.
మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.